హలో ఫ్రెండ్స్, నేను నిషికాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నగారం మోగింది. 7 విడతల్లో జరగాల్సిన ఎలక్షన్స్లో 2 విడతలు ఆల్రెడీ పోలింగ్ జరిగిపోయింది. ఇంకో 5 విడతల్లో ఎలక్షన్ జరగాల్సింది. ఫైనల్గా జూన్ 4, 2024 నాడు మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనేది మనకు డిక్లేర్ అవుతుంది. సో ఇక్కడ 2 ప్రధాన పార్టీలుగా పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోని పబ్లిక్ డొమైన్లో వచ్చింది. అంతవరకు బాగుంది, అవన్నీ అందరూ చూశారు. సో ఇక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి, అటు బీజేపీ మేనిఫెస్టో గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడలేదు. పబ్లిక్లోంచి పుట్టుకొచ్చిన ఒక మేనిఫెస్టో గురించి, పబ్లిక్ లాంగ్ రన్లో కోరుకునే మేనిఫెస్టో గురించి మాట్లాడదలుచుకున్నాను. అది నా పర్సనల్ అభిప్రాయం కూడా. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, దేశాన్ని అభివృద్ధిపరచాలి అంటే, లాంగ్ రన్లో ముందుకు తీసుకెళ్ళాలి అంటే దేశంలో ఉన్న సంపదను పెంచాలా, దేశంలో ఉన్న సంపదను పంచాలా, ఈ రెండే ప్రధాన అంశాలుగా మారుతాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశ సంపదను పెంచడమా పంచడం అనే దాని చుట్టూతోనే ఆ యొక్క దేశం యొక్క అభివృద్ధి ఆధారపడుతుంది. సో దీంట్లో ఒక్కో పార్టీ ఒక్కో స్టాండ్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం గురించి మనం ప్రస్తావించాలి. అంతకుముందు 1972, 75 కంటే ముందు ఇప్పుడు డెవలప్ అయిన చైనాను ఒక ఎగ్జాంపుల్గా, చైనాతో పాటు ఇంకా వేరే దేశాలని కూడా కొన్ని కమ్యూనిస్టు భావజాలం ఉన్న దేశాలను కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈరోజు కమ్యూనిస్టు భావజాలం ఉన్న దేశాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అండ్ క్యాపిటలిజం భావజాలం ఉన్న అన్ని దేశాలు కూడా అభివృద్ధి పథం నడుస్తున్నాయి. సో ఏ దేశంలో మనం గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా చైనాని ఎందుకు తీసుకుంటుందంటే, 1978 సమయంలో ఇంచుమించు లేట్ 80sలో వాళ్ళు కమ్యూనిస్టు భావజాలాన్ని పక్కన పెట్టి సోషలిస్ట్ భావజాలాన్ని అడాప్ట్ చేసుకున్నారు. దానికి ఎగ్జాంపుల్గా సింగపూర్ను తీసుకున్నారు వాళ్ళు. ఇంకా కొన్ని కంట్రీస్ని తీసుకున్నారు, జపాన్ లాంటి కంట్రీస్. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ దేశంలోకి వేరే వాళ్ళని పెట్టుబడిలోకి రానిచ్చే వాళ్ళు కాదు. ఏదంటే వాళ్ళు ఓన్గానే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమా, ఓన్గా బిజినెస్ చేయడమా అలాంటివి చేసేవాళ్ళు. సో దానివల్ల చైనాలో ఆకలి చావులు లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తు అనేది అంధకారంగా మారిపోయింది వాళ్ళకు. ఒక చైనాని ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు, ఇలాంటి పరిస్థితులు చాలా దేశాలు సోషలిస్ట్ భావజాలం ద్వారా అప్పుడు ఉండేవి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే క్యాపిటలిస్ట్ సిస్టాన్ని అడాప్ట్ చేసుకొని ఎఫ్డిఐస్ని వాళ్ళ దేశంలోకి తీసుకోవడం స్టార్ట్ చేసారు ఎర్లీ 80sలో, అక్కడి నుంచి వాళ్ళ ప్రగతి ఇంకో లెవెల్ వెళ్ళిపోయింది. అలా సోషలిస్ట్ భావజాలంను పక్కన పెట్టి, కమ్యూనిస్ట్ భావజాలాన్ని పక్కన పెట్టి క్యాపిటలిస్ట్ భావజాలంతో ముందుకెళ్ళిన దేశాలు ఇప్పుడు బాగుపడ్డాయి, చాలా ఉన్నాయి, అది అందరికీ తెలుసు. సో నేను ఇక్కడ వ్యక్తిగతంగా వాళ్ళ భావజాలం తప్పుపట్టట్లేదు. ఎప్పుడైతే కమ్యూనిస్టు భావజాలం అనేది ఉండదో, అది రాజుల సమయంలో, ఒక వ్యక్తి పరిపాలన సమయంలో, ప్రజాస్వామ్యం అనేది రాకముందు, ప్రజల భాగస్వామ్యంతో సంబంధం లేని రాజరికపు వాసన ఉన్న సమయంలో సోషలిస్ట్ భావజాలం, కమ్యూనిస్టు భావజాలం అనేది నడిచింది. అది ఎందుకు అంటే, అప్పట్లో మెజారిటీగా ఉన్న ఎవరైతే ఆ రాజుకు సంబంధించిన వాళ్ళు, లేదా ఆ రాజుకు సంబంధించిన కొన్ని కంపెనీస్ వాళ్ళ పరిపాలనా మండలిలో ఉన్నప్పుడు విపరీతంగా ప్రజల్ని దోచుకొని సంపాదించారు. సో వాటిని పంచాలని ఒక సిస్టాన్ని కమ్యూనిస్టు భావజాలం తీసుకొచ్చింది. సో అది ఇంచుమించు ఒక 30-40 సంవత్సరాల క్రితం పాతబడిపోయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపించిన బ్రిటిష్ వాళ్ళు ఇంచుమించు ఒక 60-70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుంచి వేరే వేరే దేశాలకు స్వతంత్రాలు ఇస్తూ వచ్చారు. వాళ్ళ కష్టంతో ఆయా దేశాల స్వతంత్రాన్ని సంపాదించుకున్నాయి. ఆ తర్వాత పెట్టుబడిదారీ విధానం అనేది వచ్చిన తర్వాత ఆయా దేశాలు ఎఫ్డిఐస్ని యాక్సెప్ట్ చేస్తూ మెల్లిగా వాళ్ళు ప్రగతి పథంలో నడుస్తారు. అయితే ఇలాంటి సమయంలో కమ్యూనిస్టు భావజాలం అనేది పనికిరాదు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే మనం వింటున్నది ఇంచుమించుగా 1990 నుంచి గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది అని వింటుంది. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారడము, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలన్నీ మనకు తెలియడం, మన గురించి ప్రపంచానికి తెలియడము, లేదా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వస్తు సేవలు మన దేశాలకు రావడం, మన యొక్క వస్తు సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం లాంటివి జరిగింది. అంటే ఒకప్పుడు గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం అనేది ఇంచుమించు గ్లోబలైజేషన్ రెండు ఒకటేనండి. అదేంటి అంటే, ఒక గ్రామంలోనే అన్ని సౌకర్యాలు ఉండాలి, ఆ గ్రామానికి సంబంధించిన ప్రతిదీ వస్తువు కావచ్చు, సేవ కావచ్చు ఉండాలి అని మహాత్మా గాంధీ గారు చెప్పేవాళ్ళు. సో అలాగే ఇప్పుడు వరల్డ్ గ్లోబలైజేషన్ ఏదైతే అంటున్నామో, మనకు కావాల్సిన సౌకర్యం కానీ వస్తువు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మనం తెచ్చుకోగలుగుతున్నాం, మన దగ్గర ఉన్న వస్తువులను ఇవ్వగలుగుతున్నాం. దీని వరల్డ్ గ్లోబలైజేషన్ అంటారు. అంటే ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారింది అంటే చిన్నగా మారిందని కాదు, ఆయా వస్తు సేవలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నవాడికైనా ఇప్పుడున్న సాంకేతికత అభివృద్ధితో అందగలుగుతున్నాయి. సో ఇలాంటిది జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, రవాణా వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందడము, ప్లస్ కమ్యూనికేషన్ అనేది అద్భుతంగా అభివృద్ధి చెందడం. రవాణా వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందింది కాబట్టి విదేశాలకు వస్తు సేవలు అందుతున్నాయి, వాళ్ళకు వాళ్ళే మనకు.
సమాచార వ్యవస్థ అంటే కంప్యూటర్ వ్యవస్థ ద్వారా, మొబైల్ ఫోన్ ఫెసిలిటీ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా సమాచార వ్యవస్థ అద్భుతంగా మారింది కాబట్టి సో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వస్తు చలనలు మారుతూ పోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిన ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టు భావజాలం ఏ దేశానికి పనికిరాదు. అది వరల్డ్ వైడ్ ప్రూవ్ అయింది. సో ఇప్పటికీ మన దేశంలో కొందరు కమ్యూనిస్టు భావజాలను పట్టుకొని మనం సంపదను పంచుదాం. ఎవడి సంపద ఎవడికి మస్తారు? జీవితాంతం సంక్షేమ పథకాలతో ఇప్పటికీ మన దేశాన్ని ఎంతో కొంత అధోగతి పాలు పట్టించారు. దేశం మీద గౌరవం ప్రేమ ఉంది కాబట్టి ఎంతో కొంత అధోగతి అంటున్నాను. చాలామంది దేశాన్ని భ్రష్టు పట్టించారు అంటారు. ఎందుకు అంటే అవసరం లేనివాడికి సంక్షేమ పథకాలు ఇవ్వడం. సో దేశానికి ముఖ్యంగా అవసరమైంది ఏంది? సంక్షేమ పథకాలతో పాటు దీర్ఘకాలికంగా కావాల్సిన అభివృద్ధి. సో దీర్ఘకాలికంగా జరగాల్సిన అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి, సంక్షేమ పథకాల పైన తక్కువ ఫోకస్ పెట్టాలి. అప్పుడే దేశం అభివృద్ధి అందుతుంది. కానీ ఇప్పటికీ మన దేశంలో కొన్ని పార్టీలు కేవలం సంపదను పంచడము, సంక్షేమ పథకాలను పెంచడము, రిజర్వేషన్లు పెంచడము, కులగణన చెయ్యాలి, డబ్బుల్ని మళ్ళీ డబ్బున్న వాళ్ళ దగ్గరికి డబ్బు లేని వాళ్ళ దగ్గరికి పంచాలి. ఇలా డబ్బులు పంచుతూ పోతే ఒక దశలో నిజంగానే డబ్బు ఉన్నోడి దగ్గరికి వెళ్ళి దోచుకుని డబ్బు లేని దగ్గరికి పంచడం అనేది ఒక సిస్టమ్ అనేది నిజంగా స్టార్ట్ అయితే మన దేశంలో సంక్షేమ పథకాలని మించిన ఫ్రీబీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా మనం ఇస్తున్న వాళ్ళమైతాము. ఒక దశ తర్వాత దేశంలో బిజినెస్ మ్యాన్ ఉండడు, దేశంలో ఆర్థిక పురోగతి ఉండదు, దేశంలో ఫారిన్ కంపెనీస్ ఉండవు, దేశంలో సర్వీసులు ఉండవు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీరు డబ్బు సంపాదించిన డబ్బును డబ్బు లేనివాడికి పంచుతూ పోతున్నాము అంటే సంపాదించుకోవడానికి మన దేశానికి ఎందుకు వస్తాడు వాడు ఎవడైనా? పోనీ మన దేశంలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ కూడా ఇక్కడ ఎందుకు సంపాదిస్తాడు? వాడు ఫారెన్ సంపాదించుకుంటాడు కదా. అంటే కొంచెం కామన్ సెన్స్ అనేది వాడితే ఎవడి కష్టార్జితం వాడితే అనేది గ్లోబలైజేషన్. సో దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఉన్నోడిని కొడతాం లేనోడికి పంచుతాము అంటే అప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఈ ఎలక్షన్స్ ఎందుకు? ప్రజాస్వామ్యం మీద ఇప్పుడు ఇంచుమించుగా నేను రీసెంట్లీ విన్న దాన్ని బట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ బట్టి ఇంచుమించు 1,00,000 నుంచి 1,25,000 1,50,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి ఇండియన్ ఎలక్షన్స్కి అన్నారు. మరి ఈ ఎలక్షన్స్ కూడా ఎందుకు? ఈ డబ్బు కూడా ఇంకెవడికి మంచెస్ అయిపోతుంది కదా. సో హ్యూమన్ టాలెంట్కి ఎక్కడ వాల్యూ ఉంది మీరు చెప్పేదాన్ని బట్టి? ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడికి పంచుతాం అనేది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఉన్న సిస్టమ్. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు, వాస్తవ పరిస్థితులు వేరు, గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పటికీ మనం ఇంకా అదే ఓల్డ్ స్కూల్ మెంటాలిటీలో ఉంటే ఒక దేశంలో అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది? ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు 150 కోట్ల మంది ఇంచుమించు జనాభా ఉన్న దేశం గురించి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒకసారి. ఎందుకంటే ఇంత పెద్ద దేశానికి తిండి పెట్టడం కూడా కష్టమే. ఉన్నోడిది లేనోడిదని ఈ పనికి మన క్యాలిక్యులేషన్లు పెట్టుకుంటే తిండి కూడా పెట్టలేము ఒక రోజున మనం. ఒకప్పుడు చైనాకు పట్టిన పరిస్థితి, ప్రస్తుతం చాలా దేశాలకు పట్టిన పరిస్థితి మనకు పడుతుంది. వెనుజులా అమెరికా కంట్రీస్కు దగ్గరగా ఉంటుంది, ఇంచుమించు అమెరికా కాంటినెంటల్ కంట్రీ అనుకుంటాను నాకు తెలిసినంత మటుకు. ఒకప్పుడు చాలా అద్భుతమైన సంపాదన ఉంది అక్కడ. రాజులు ఇలాగే వాళ్ళకి అధికారాల కోసము జింబాబ్వే ఆఫ్రికా ఖండానికి రాజధానిగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఒక కాఫీ తాగాలంటే ఇప్పుడు ₹1,00,000 కదా, ₹1,00,00,000 కాఫీ దొరకదు వాళ్ళకి ఇప్పుడు జింబాబ్వేలో. అంటే ఏమైంది? డబ్బు విలువ పడిపోయింది. ఎందుకు? పనికి మాలిన ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల, ఎక్కువ కరెన్సీని ముద్రించడం వల్ల వెనుజులా పరిస్థితి, జింబాబ్వే పరిస్థితి, ఇంచుమించు పాకిస్తాన్ పరిస్థితి, మన పక్కనున్న ఆ తర్వాత వరుసలో మన పక్కనున్న శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇలా ఎగ్జాంపుల్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక 20-25 కంట్రీస్ ఫ్రీబీస్ అధికంగా ఇవ్వడం వల్ల ఏమైపోతుంది? ఎవడు పని చేయడు. పని చేయకపోసరికి ఏమవుతుంది? వస్తు సేవలు అందవు. అందరూ వస్తువులు పొందాలంటే ఏం చేయాలి? అధిక కరెన్సీ ముద్రించాలి. అధిక కరెన్సీ ముద్రించడం వల్ల ఏమైపోతుంది? ద్రవ్యోల్బణం వస్తుంది. ఇలా 1,00,000 సైకిల్స్ ఉంటాయండి. అంటే ఒక కామన్ మ్యాన్గా మాలాంటి వాళ్ళకి ఎన్ని విషయాలు తెలిసినప్పుడు ఉన్నతమైన స్థానాల్లో కూర్చుంటారు మీరు. హైలీ ఇంటెలెక్చువల్స్ మీ చుట్టూతో ఉంటారు. మరి మీరు ఈ రేంజ్లో ఆలోచించి సంపదనే పంచాలనుకుంటే మీ అధిష్టానాలు ఎందుకు, ఇంత పెద్ద పార్టీలు ఎందుకు, ఇంత పెద్ద వ్యవస్థలు ఎందుకు? దేశంలో ఆర్బీఐ బ్యాంక్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, దేశం మొత్తానికి హెడ్ బ్యాంకింగ్ వ్యవస్థలో, ఫైనాన్షియల్ వ్యవస్థలో. అధికారం వాళ్ళకి ఇచ్చేసి సరిపోతుంది కదా. అప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్, ఏ జిల్లా నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎంత డబ్బు వస్తుందో, వచ్చిన దాంట్లో ఏ రాష్ట్రానికి, ఏ ఊరికి, ఏ మండలానికి ఎంత మంచిలో వాళ్ళే డిసైడ్ చేసేస్తారు. ఇంకా రాజకీయ వ్యవస్థ ఎందుకు? రాజకీయ వ్యవస్థలు సంపదను పంచడానికి, దేశాన్ని నాశనం పట్టించడానికి కాదు, దేశంలో సంపదను పెంచడానికి, ఆర్థిక వనరులను అభివృద్ధి చెందించడానికి, ప్రపంచీకరణలో భాగంగా మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి. పోటీ ప్రపంచంలో మనం పోటీ పడుతూనే ముందుకెళ్ళాలి, సంపదను పంచుకుంటూ పోకూడదు. నిజంగా ఇలా సంపదను పంచుకుంటూ పోతే ఒక దశలో ఇప్పటి నుంచి నిజంగా పంచుకుంటూ పోతే వచ్చే 15-20 సంవత్సరాల తర్వాత పంచడానికి రూపాయి మిగలదు మన దగ్గర. అప్పుడు ఎవరు సంపాదన తీసుకొచ్చి మస్తారు? పక్క దేశాల సంపాదన తీసుకొచ్చి మస్తారా? కామన్ సెన్స్ వాడరా అసలు? కేవలం ఓటు బ్యాంకు కోసం, గెలవడం కోసం, అధికారం కోసం, అదొక పిచ్చి కోసం మేము సంపాదన పనిచేస్తాం, ఇది తీసుకొస్తాం, అది తీసుకొస్తాం,
దమ్ముంటే మనకి చేతనైతే అభివృద్ధిలో పోటీ పడదాం. మీరు తీసుకొచ్చిన రిసోర్స్ కంటే మేము ఎక్కువ తీసుకొచ్చిన పోటీ పడండి. ఒక క్యాల్కులేషన్ ప్రిపేర్ చేయండి, ఒక ఇండెక్స్ ప్రిపేర్ చేయండి. రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఒక క్యాల్కులేషన్ ప్రకారం ఇవ్వండి. ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ, వీళ్ళు తప్ప ఇంకా దేశంలో వేరే ప్రజలు లేరా? ఉన్నత కులాల్లో డబ్బులు లేని వాళ్ళు లేరా? వెనకబడిన వాళ్ళు లేరా? మీరు క్యాల్కులేషన్ ప్రకారము ఒక ఇన్వెస్ట్మెంట్ సిస్టాన్ని, ఎఫ్డిఐస్ను ప్రపంచవ్యాప్తంగా అందరూ యాక్సెప్ట్ చేస్తుర్రు. క్యాపిటలిస్ట్ సిస్టమ్ ద్వారా పోతేనే బాగుపడతాం. రిజర్వేషన్ సిస్టమ్ కూడా మార్చండి. రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఒక ప్రాతిపదికన ఫినాన్షియల్ కెపాసిటీ ప్రకారం వాళ్ళ ఆర్థిక సంపాదన ఎంత ఉంది సంవత్సరానికి ఆ లెక్కలు ఇవ్వండి. మీరు ఒక రకంగా సంపదన పంచడము అంటే దేశాన్ని కూడా రిజర్వ్డ్ కంట్రీగా మారుస్తారు. కులాల వారీగా మతాల వారీగా ఏవైతే రిజర్వేషన్స్ ఇచ్చి ఆయా కులాలను ఆయా మతాలను అందులో పనిచేయకుండా సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చి రిజర్వేషన్లు విపరీతంగా ఇచ్చే వాళ్ళని పనికి మాలిన వాళ్ళుగా చేతగాని వాళ్ళుగా తయారు చేస్తుర్రో, దేశంలో సంపదన అలాగే పంచుకుంటూ పోతా అంటే రిజర్వేషన్ అనే వ్యతిరేకిస్తున్నాము అంటే దేశం మొత్తం కూడా ఒక రిజర్వేషన్ కంట్రీలాగా తయారు చేస్తున్నారు మీరు. ఇది నేను చెప్పేది పార్టీలకు కాదు, ఎందుకంటే పార్టీలకు ఎప్పటికీ అర్థంగా వాళ్ళకి కావాల్సింది అధికారం, డాబు, దర్పం, ఉన్నతమైన స్థానాల్లో కూర్చోవాలి, దేశాన్ని రూల్ చేయాలి. కేవలం ఓటర్స్తో మాత్రమే మాట్లాడుతున్న విషయాన్ని. సరే, నేను చెప్తుంది ఏదో అద్భుతమని నేను చెప్పట్లేదు, చాలామంది తెలిసిన విషయమే, కొందరికి తెలియకపోవచ్చు. ఇంకొకసారి దాన్ని రిమైండ్ చేస్తున్నాను అంతే. సో ఇది అందరికీ తెలిసిందే. ఇంకోటి మరీ ముఖ్యంగా ఈ విషయం చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, మన దేశంలో ఉన్న 98 కోట్ల మంది ఓటర్స్, 145 కోట్ల మంది పాపులేషన్లో మన దేశంలో ఇంచుమించుగా 98 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. అందులో 50% ఆఫ్ ద ఓటర్స్ బిలో 28 years. ఇంతకంటే ఎక్కువ యూత్ ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడ లేదు. మనకు దరిదాపులలో కూడా ఇంచుమించు అంటే 28 ఏజ్ లోపల ఉన్న 50% అంటే 100% యూత్ అని చెప్పుకోవచ్చు. అంటే 100% యూత్ చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంది. మీరు దేశాన్ని పంచే వైపు ఉన్న పార్టీల వైపు వెళ్తారా, దేశంలో ఉన్న సంపదను పంచే వైపు ఉన్న పార్టీల వైపు వెళ్తారా, దేశంలో సంపదను పెంచే వైపు ఉన్న పార్టీల వైపు వెళ్తారని మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే డిసిషన్ మీ చేతిలో ఉంది. నాకు తెలిసినంత మటుకు ఏ యువకుడు కూడా దేశంలో సంపదను పంచుతాం మేము అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం. సో ఇక్కడ యూత్ మాత్రమే నిర్ణయం తీసుకోగలుగుతుంది. యూత్ మాత్రమే దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలా, వెనక్కి తీసుకెళ్లాలా, ఆ నిర్ణయాధికారం మీ చేతిలో మాత్రమే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫ్రీబీస్ ఇస్తూ పోతే, మనం తీసుకుంటూ పోతే ఒక దశలో ఎక్కడికి వెళ్తాం అంటే మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు. అంటే మనకేదో ఆశ చూపించి ఓట్లు వేసుకుంటుర్రు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తం కొట్లాడుతోంది, దాంట్లో అభివృద్ధి తీసుకొస్తామని చెప్పండి, ఇంకా చాలా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ వేస్తామని చెప్పండి. ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఒకటే కాదు, ఆ మూసధరం నుంచి బయటపడదాం. ఎంప్లాయ్మెంట్ అంటే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఇండస్ట్రీలు పెరుగుతాయి, ఎఫ్డిఐస్ పెరుగుతాయి, ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రవాణా ఖర్చులు తగ్గుతాయి, తద్వారా వస్తు సేవలు తక్కువ రేట్లలో వస్తాయి. ఇలా 1,00,000 రీజన్స్ ఉంటాయండి. అందుకే యూత్ ప్రస్తుతం 2024లో దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనే నిర్ణయాధికారం కేవలం యువత చేతిలోనే ఉంది. ఓటు వేయకుండా నిస్సాయంగా కూర్చునే వాళ్ళు కూడా యూత్ అయిన ఒక అపవాదు కూడా యూత్ పైన ఉంది. ఆ అపవాదును దూరం చేసుకోవాలన్నా, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం అంటే ఏదో అద్భుతమైన కార్యం అని నేను చెప్పట్లేదు. మనల్ని మనం ముందుకు తీసుకెళ్లడమే. మనం ప్రాపర్ పర్సన్కి ఓటు వేస్తే, ప్రాపర్ పర్సన్కి ఓటు వేయాలని అంటే మీ నియోజకవర్గంలో ఓటు వేయడానికి మీకు ప్రాపర్ పర్సన్ లేదు, నోటా కూడా దానికి వేసేయండి. మీ వ్యతిరేకతను కూడా చూపించవచ్చు. సో నాకు ఏ పర్సన్ నచ్చలేడు కాబట్టి నోటాకి వేస్తున్నా, బట్ ఫైనల్గా ఓటేయండి. కేవలం యూత్తో మాట్లాడుతున్నా. యూత్ చేయాల్సిన పని దేశవ్యాప్తంగా 28 సంవత్సరాల లోపల ఉన్న యూత్, ఆ పైన వాళ్ళు ఆటోమేటిక్ వేస్తున్నారు, ముందు కింద ఉన్న వాళ్ళు కూడా వేస్తున్నాయి కదనట్లేదు. కానీ దేశవ్యాప్తంగా ఓటు బ్యాంకు పెరగాలన్నా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలన్నా, మన భవిష్యత్ తరాలను, మన పిల్లల భవిష్యత్ తరాలను ప్రాపర్ మార్గంలో పెట్టాలన్నా దేశంలో మెజారిటీ ఓటు బ్యాంక్ కేవలం యూత్. సో మీరు అనుకుంటే యూ కెన్ డూ వండర్స్. సో దేశంలో ఉన్న సంపదను పెంచాలా, దేశంలో ఉన్న సంపదను పంచాలా అనేది కీలక భూమి పోషిస్తుంది. దీంతోపాటు వేరే అంశాలు కూడా ప్రాధాన్యతలు సంతరించుకుంటాయి దేశాన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో, ఎలక్షన్స్ ప్రాసెస్లో. సో నాకు తెలిసిన ఒక రీజన్ గురించి మీతో డిస్కస్ చేయడం జరిగింది. నిర్ణయం మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.